శ్రీమాత్రి నమః. నవరాత్రులలో ఉపవాసం ఉండాలా అని చెప్పి అడుగుతున్నారు. దేవీ భాగవతంలో అయితే ఉపవాస దీక్ష చెయ్యాలి అని చెప్పి నారద మహర్షి రాముల వారితోనూ చెప్తారు. అలాగే జనమేజయుడికి వ్యాస మహర్షి కూడా చెప్తారు. ఎలా చెప్తారు అంటే నక్తము ఉండాలి, లేదు అంటే ఏకభుక్తం ఉండాలి. నక్తము అంటే పొద్దున్నుంచి భోజనం చేయకుండా రాత్రి అమ్మవారికి నివేదన చేసి అప్పుడు రాత్రి ఆహారాన్ని తీసుకోవటం. ఏకభుక్తము అంటే ఒక పూట ఆహారాన్ని తీసుకుని అంటే భోజనం చేసి రెండో పూట పళ్ళలో పలహారాలో తీసుకుని ఉండడం అనమాట. ఎవరి శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయొచ్చు. కాకపోతే ఈ నియమాలు అవన్నీ ఎందుకు పెట్టుకుంటారు అంటే కామ్యాన్ని ఆశించి పూజ కానీ వ్రతం కానీ చేసుకుంటే ఇలాంటి నియమాలు పాటించాలి. లేదు మేము మామూలుగానే పూజ చేసుకుంటున్నాము, మాకు ఇలా ఉపవాసం అది ఉండలేమో అని అనుకుంటే అమ్మవారికి ఒక నమస్కారం పెట్టి, అమ్మ ఇంతకు మించి నాకేం చేతనవదు, ఈ స్తోత్రాలు శ్లోకాలు చదువుకుని నిత్యం నేను పూజ చేసుకుంటాను నమస్కారం పెట్టుకోండి.